చింటూ అని పిలుస్తారు. సో ఈయన ఏంటి అని అంటే ఈరోజు మా అక్క గార్డెన్లో మా డాడీ లేకుండా దొండకాయలు తెంపేస్తున్నారు మా మమ్మీ మా అక్క. సో వీళ్ళకి చెప్తున్నారు అనమాట, ఏంటి మందారం చెట్టుకి దొండకాయలు వచ్చాయని నేను అడిగా. సో కానీ నా మట్టి బొట్టకి తట్టనలేదు, మా డాడీ దానిపై నుంచి పాదుని చుట్టారు. సో అందువల్ల మందార చెట్టుకు కూడా దొండకాయలు వచ్చాయి అనుకున్నా. సో అప్పుడు ఏంటంటే మా డాడీ లోపు వచ్చేసి, మీరు ముందరే కట్ చేస్తారా వెనకని కట్ చేయరా అని అడిగారు. సో అప్పుడు వెనక నుంచి చూస్తే ఇంకా బోలెడని దొండకాయలు వచ్చాయి. సో ఇలా మా దొండకాయలు అన్నిటిని గ్యాదర్ చేస్తే ఎక్కువ కూర అయ్యేటట్టుగా దొండకాయలు వచ్చాయి. అలాగే ఇంకొక టైప్ ఆఫ్ దొండకాయలు కూడా మా డాడీ వేశారు. ఇదిగో చూడండి మా డాడీ హ్యాపీగా వస్తున్నారు. ఏంటి అని అంటే లాస్ట్ టైం నుంచి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటి వీడియోస్ పెట్టలేదు అని అడిగారంట. సో అందుకే మా డాడీ హ్యాపీ అయిపోయారు. ఇక్కడ చూడండి మా డాడీ దొండకాయలతో పాటు అరటి చెట్టుని కూడా పెంచుతున్నారు. అరటికాయ కూర వండుకోవడానికి మాకు బోల్డ్ వచ్చాయి. మేము బజ్జీలు కూడా వేసుకొని తింటాం. మీకు కూడా కావాలా? ఇక్కడ మా డాడీ ఇంకొక పాట వేశారనమాట, దానికి కూడా దొండకాయలు వచ్చాయి. మా మమ్మీకి ఏమో అందట్లేదు, సో మా అక్కేమో వెయిట్ తెస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే తెంపితే లోపల కూడా చాలా ఉన్నాయి. మా డాడీ వస్తే కానీ అవన్నీ మాకు కనిపించలే, లోపల ఆ గ్రీనరీలో కలిసిపోయి అనమాట. సో మా డాడీ అవన్నీ కట్ చేసి బోల్డ్ కూరకి మాకు ఇచ్చారు. ఇక్కడ ఏంటి అని అంటే వెనక వైపు చూడట్లేదు కదా, మాకు వెనకన కూడా బోల్డ్ గార్డెన్లోని చాలా దొండకాయలు వచ్చి కింద ఉండిపోయాయి అనమాట. అవన్నీ మా డాడీ కట్ చేసేసారు. సో మేము దీంతో కూర వండుకోవడం మీకు చూపిస్తాం. అవన్నీ కూర చాలా చాలా బాగుంటుంది, లాస్ట్ టైం కూడా వండుకున్నాం. సో మా గార్డెన్ మీకు నచ్చింది కదా, మా గార్డెన్ నచ్చితే మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్